హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి నెల పెట్టేశారు కదా. ఇక సంక్రాంతి పండుగ వచ్చేసిందండి. సంక్రాంతి పండుగ స్పెషల్ సకినాలు, గారెలు, కరియలు, లడ్డూలు, అరిసెలు, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కటి చేసుకుంటారండి. మా దిక్కైతే ఎక్కువ సకినాలు, గారెలు, కారపూస, అరిసెలు చేసుకుంటారు. ఒక్కొక్కరు లడ్డు కూడా, ఎవరి ఇష్టం వాళ్ళు ఏది తినాలనిపిస్తే అది చేసుకుంటారండి. తెలంగాణ స్పెషల్ సకినాల తయారీ విధానం చూద్దాం మనం. ముందుగా ఇవి సకినాలు రేపు పోయాలి అనుకునే ముందు రోజు ఇలా బియ్యంను ఏం లేకుండా జల్లెడ పట్టుకోవాలండి. ఇది చూడండి, ఇందులో నూకలైనా ఇసుకైనా పురుగులైనా ఏది ఉన్నా కూడా పోతాయి. ఇలా జల్లెడ పట్టడం వల్ల చూడండి, ఇవి జల్లెడ పట్టుకున్నాను. ఇప్పుడు ఇవి చెరుక్కుందాం. ఇది సోలా అంటారండి, కొలత కోసం. దీంతో ఒకటి పోసి సగం పోస్తే 1 kg అండి. నేను 2 కిలోలు చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ జల్లెడ పట్టిన బియ్యం అండి. చూడండి, ఏం లేకుండా నీట్గా అయిపోయినవి. వీటిని కొలుస్తా ఎన్ని అయినాయో. నేను 2 kg చేయాలనుకుంటున్నా. పక్కా కొలతలతో చెప్తానండి మీకు. చూడండి, ఇవి 2 కిలోలు అయినవి. వీటిని నీట్గా కడుక్కుందాం. ఆ వాటరు ఒక 4-5 సార్లు కడుక్కుంటే పాలలాగా అప్పటి వరకు కడుక్కోవాలి. అప్పుడు నీట్గా అయినట్టండి. ఎంత తెల్లగా కడుక్కుంటే అంత బాగుంటాయండి. మీకు కడిగి చూపిస్తాను. వాటర్ పోసి కడుక్కుంటాం. తెల్లగా అయ్యేంత వరకు కడగాలండి. పాలలాగా ఇలా వచ్చే వరకు వాటర్ కడుక్కోవాలి. నేను కడిగి చూపిస్తాను. చూడండి, నల్లగా వస్తుంది చూడండి. ఇవి చాలా రోజులే కదా బియ్యము. ఆ 2 చేతులతో అనుకుంటూ కడుక్కోవాలి. ఒక దాంట్లో తీసి పెట్టుకున్నాను. చూడండి, ఈ వాటర్ కూడా చాలా యూస్ అవుతాయండి. మొక్కలకు పెరగడానికి, హెయిర్కి చాలా యూస్ వస్తున్నాయి. ఇలా తెల్లగా వచ్చేంతవరకు నాననివ్వాలి. ఇది రాత్రి అండి. నేను ఇలానే ఎప్పుడు కూడా నైటే నానబెడతాను. చాలామంది మార్నింగ్ 3 o'clock 4 o'clock లేసి అలా నానబెడతారు. కాకపోతే నేను నైటే పెట్టి మార్నింగ్ ఒకసారి చేసి మళ్ళీ పట్టించుకొస్తాను. ఇది మార్నింగ్ వరకు ఇలానే ఉండనివ్వండి. ఇలా తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలండి. ఇది 6 times కడిగితే ఇలా ఉన్నవి. అప్పాలు సకినాలు ఎంత తెల్లగా ఉంటాయో సకినాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నీట్గా కడుక్కుంటే తెల్లగా పువ్వుల్లాగా ఉంటాయి. ఇది రేపు మార్నింగ్ పట్టిస్తాను. చూడండి ఎంత బాగా నానాయో. ఇలా పాలులాగా కనపడాలి. ఇప్పుడు చూడండి, బియ్యం ఇలా ఎంత బాగా నానితే అంత మంచిదండి. అంత టేస్టీగా ఉంటాయి, అంత క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని వడేసుకోవాలండి. వెదురు గంపలలో వడేస్తారండి ఉన్నవాళ్ళు. వెదురు గంప లేదు వడేసుకోవడానికి చకినాలకు అని అనుకునే వాళ్ళకు ఇగో ఇలా పూల స్టాండ్ వేసుకొని దానిపైన ఒక చున్నీ వేసుకోండి. కారిపోయేది. అందులో బియ్యం వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు మొత్తం కారిపోతాయి. ఇలా చేసి చూడండి. ఒక చుక్క కూడా వాటర్ ఉండదు. నేను ప్రతిసారి కూడా ఇలానే వేస్తాను. నాకు వెదురు గంపలు లేవండి. చూడండి ఎంత చక్కగా కిందికి వెళ్ళి కారిపోతున్నవి. నేను వేసి చూపిస్తా. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా అనేసి ఉంచండి. అదే వాటర్ కారిపోతుంది. చాలామంది అందరూ కూడా మార్నింగ్ 4 o'clock అలా నానబెడతారు. వాళ్ళ పని వంట అన్నీ అయిపోయిన తర్వాత 8 కల్లా
వడేస్తారు. వడేసిన తర్వాత ఆరిన తర్వాత పట్టించుకొస్తారు. కానీ నేను నైట్ నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టేసి ఇప్పుడు మార్నింగ్ 6 o'clockకి వడిస్తున్నాను. నా పని అంతా అయిపోయింది. ఇది ఇంకొంచెం వంట చేసే వరకు మొత్తం ఆరిపోతుంది. అప్పుడు పట్టించుకొస్తాను. చూడండి పిండి ఎంత మెత్తగా పట్టారో. మనం ఎలా నానబెట్టుకుంటే అలా వస్తుంది పిండి. అదే తక్కువగా నానితే దొడ్డు వస్తుందండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. దీనికి ఇప్పుడు నువ్వులు కావాలి ఇందులో వేసుకోవడానికి. ముందు నువ్వులు చూపిస్తాం. చూడండి ఇవి నువ్వులండి. కిలోకి 1/2 కిలో చొప్పున వేస్తారు. నేను కూడా అలానే వేస్తున్నాను. ఇవి 1/2 kg నువ్వులు. 2 కిలోలకి 1/2 kg. వీటిని ఉష్క లేకుండా గాలించుకోవాలి. చూడండి నువ్వులు అనేటివి గాలించుకున్నాను, ఉష్క లేదు. దీన్ని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి తెల్లగా అయ్యే వరకు. కడిగి జాలీలో వడపోసుకోవాలి వాటర్ లేకుండా. చూడండి ఇలా తెల్లగా కడుక్కోవాలి. ఇప్పుడు ఓమ కూడా కడుక్కోవాలండి. చూడండి పిండి ఎంత మెత్తగా పట్టారో. మనం ఎలా నానబెట్టుకుంటే అలా వస్తుంది పిండి. అదే తక్కువగా నానితే దొడ్డు వస్తుందండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. దీనికి ఇప్పుడు నువ్వులు కావాలి ఇందులో వేసుకోవడానికి. ముందు నువ్వులు చూపిస్తాం. చూడండి ఇవి నువ్వులండి. కిలోకి 1/2 కిలో చొప్పున వేస్తారు. నేను కూడా అలానే వేస్తున్నాను. ఇవి 1/2 kg నువ్వులు. 2 కిలోలకి 1/2 kg. వీటిని ఉష్క లేకుండా గాలించుకోవాలి. చూడండి నువ్వులు అనేటివి గాలించుకున్నాను, ఉష్క లేదు. దీన్ని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి తెల్లగా అయ్యే వరకు. కడిగి జాలీలో వడపోసుకోవాలి వాటర్ లేకుండా. చూడండి ఇలా తెల్లగా కడుక్కోవాలి. ఇప్పుడు ఓమ కూడా కడుక్కోవాలండి. చూడండి ఇవి నువ్వులండి. కిలోకి 1/2 కిలో చొప్పున వేస్తారు. నేను కూడా అలానే వేస్తున్నాను. ఇవి 1/2 kg నువ్వులు. 2 కిలోలకి 1/2 kg. వీటిని ఉష్క లేకుండా గాలించుకోవాలి. చూడండి నువ్వులు అనేటివి గాలించుకున్నాను, ఉష్క లేదు. దీన్ని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి తెల్లగా అయ్యే వరకు. కడిగి జాలీలో వడపోసుకోవాలి వాటర్ లేకుండా. చూడండి ఇలా తెల్లగా కడుక్కోవాలి. ఇప్పుడు ఓమ కూడా కడుక్కోవాలండి. 2 కిలోలకు 25 గ్రాములు పడుతుందండి. దీన్ని ఒకసారి చెరిగి గాలిస్తే వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. దీన్ని చెరిగి గాలిస్తాం. మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. నేను ఎప్పుడు కూడా కొద్దిగా వేస్తాను. లేకుంటే మాకు ఇష్టం లేదు అని అనుకుంటే తీసేయచ్చు. ఎవరిష్టం వాళ్ళు కదా. గాలిస్తాం ఉష్క లేకుండా. ఉష్క ఉండడం వల్ల ముక్కుట్లో వేసిన తర్వాత అప్పాలు అనేటివి చిత్తుతాయి. మొత్తం నూనె అంతా మీద పడుతుంది. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. ముందుగా ఒక చెద్దరు తీసుకొని అందులో పిండి వేసుకోవాలి. 2 కిలోల పిండి ఏమాత్రం వచ్చింది, కొంచెమే వస్తుందండి. నువ్వులు గాలిచ్చి పెట్టుకున్న నువ్వులు నీట్గా వాటర్ ఆరిపోయేటండి. ఓమ ఇందులో ఉప్పు వేసే విధానం చూపిస్తాను మీకు. ఉప్పును తీసుకునేటప్పుడు ఇట్లా ఉప్పును వేయడం చాలా ఈజీ అండి. ఇలా గట్టిగా కాకుండా ఇలా వేయండి. కిలోకి 1 పిరికిడ్. ఇలా గట్టి పిరికిడ్ కాదండి. ఇలా ఎంత వచ్చిందండి. ఇలా చుట్టూ వేసుకోవాలి. ఇది 2 కిలోల పిండి కాబట్టి 2 పిరికిలు వేస్తామండి. చూడండి ఇలా గట్టి కాదండి, మామూలుగా చూడండి ఇలా వేసుకుంటే సరే. ఇప్పుడు దీన్ని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇది కలపడం కూడా ఎలా ఈజీనో చెప్తాను మీకు కొంచెం కలిపిన తర్వాత. మంచిగా 2 చేతులతో కలుపుకోవాలంటే తర్వాత ఇగో
చెద్దరు ఇలా ఉంటుంది కదండి, ఇద్దరు పట్టుకొని ఇలా 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 వేసుకోవాలండి. ఇద్దరు అటొకరు ఇటొకరు పట్టుకొని కొనలు పట్టుకొని ఇలా ఇలా వేస్తే కలుపుకోవాలి. నీట్గా కలుస్తుంది. నేను ఒక్కదాన్ని కాబట్టి ఇలా ఇలా వేస్తున్నా. చూడండి మంచిగా కలిసిపోద్ది. దీన్ని ఇప్పుడు కలుపుకుందాం. వాటర్ పోసి నీళ్ళు పోసి కలుపుకుందాం. చూసుకుంటూ పోసుకోండి, మెత్తగా అయిపోతుంది. నేను రెండిట్లలో పోసుకున్నా, కలపడానికి ఈజీగా ఉంటుందని. కలుపుకుంటూ పోసుకోవాలంటే, లేకుంటే మెత్తగా అయిపోతుంది. నిన్న మా పక్క ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా అసలు అనుకోకుండా ఎక్కువ అయిపోయిందండి, లూజ్గా అయింది. మళ్ళీ కష్టమైపోతుంది కదా. నానినా కొద్ది వాటర్ పడతాయి, కానీ ముందే ఎక్కువగా పోసుకోవద్దు. కొన్ని 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 పోసుకుంటూ కలుపుకోవాలండి. నేను మొత్తం కలిపి చూపిస్తాను మీకు. చూడండి, కిలోకి 1 గ్లాస్ చొప్పున పోసుకొని కలుపుకోండి. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ తర్వాత కలిపిన కొద్దీ వాటర్ పడతాయి. నేను ఇప్పుడు నాకు ఫస్ట్ తెలియదు, ఒకసారి మీకోసం చూద్దామని ఇది 2 kg కదా, రెండిట్లో 2 గ్లాసులు పోసి కొద్ది కొద్దిగా కలుపుకున్నాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా కిలోకి ఫస్ట్ 1 గ్లాస్ చొప్పున పోసుకోండి. అంతేకాని ఎక్కువగా పోసి టెన్షన్ పడకండి. ఇవి ఇలా కలిపిన తర్వాత 1 గంట సేపు నానాలండి. అప్పుడు సకినాలు మంచిగా వస్తాయి. వీటిని కాసేపు నానబెడతా అండి, 1 గంట సేపు. మళ్ళీ పోస్ట్ చూపిస్తాను. చూడండి, గంట తర్వాత మంచిగా నానింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని మనకు ఎలా వీలుగా ఉంటుందో అలా కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ వేసుకోండి. చూడండి, సూపర్గా ఉంది. నైట్ నానబెట్టాను కదా, అందుకే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ముందుగా గౌరమ్మ చేసుకోవాలి. ఈ సకినాల పండుగకి మంచి రోజు నాడే మొదలు పెడతారండి. అష్టమి, నవమి, షష్ఠి ఇలాంటి తిథుల్లో మొదలు పెట్టరు. ఈరోజు సప్తమి తిథి ఉందండి, అందుకే నేను కూడా ఈరోజు చేస్తున్నాను. గౌరమ్మ పెట్టి మీకు పోస్ట్ చూపిస్తాను. ఫస్ట్ ముద్ద చేసుకొని దేవిలాగా చేసుకొని పసుపుతో కుంకుమతో బొట్టు పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత ఇలా 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 అంటూ ఇలా 5 వరుసలు పోసుకోవాలి. సందులు లేకుండా పోసుకోవాలండి. అప్ప తీసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా చెద్దరికి మధ్యలో పోసుకోవాలి. గౌరమ్మకు మొదటిది కాబట్టి 5 వరుసలు పోసుకున్నాం. ఇలా అన్నీ పోసిన తర్వాత చూపిస్తాను, ఓకేనా. ఒక చివరి నుండి ఎండిన తర్వాత కాలవడానికి వీలుగా ఉంటుంది. అదే మధ్యలో పోస్తే తీయడానికి పర్ఫెక్ట్గా ఉన్నదండి. ఇసురోతు పోయడం మన సాంప్రదాయం. మరీ పెద్దగా వేసుకుంటే విరిగిపోతుంది. చిన్నగా వేసుకుంటే మంచిగా వస్తుంది. ఏముంటుంది ఇది ఉట్టి. చూడండి, 2 కిలోలకి 75% అయింది చెద్దరికి. ఇలా ఆరినవి చూసుకోవాలండి. ఇప్పుడు ఆరినవి ఇది ప్లేటు నీట్గా సాఫ్ట్గా ఉన్న ప్లేట్తోనైనా ఏం లేదు. ఇలా మాకు ప్లేట్స్ లేవండి అలా అనుకునే వాళ్ళు ఇలా వెడ్డింగ్ కార్డ్తోనైనా తీసుకోవచ్చు.
ఇలా మెల్లగా తీసుకోరండి. టెన్షన్ పడద్దు, టెన్షన్ పడితే పని కాదు కదా. ఇలా తీసి పెట్టుకొని మనకు నూనె ఎక్కువగా వేసుకున్నామా తక్కువగా వేసుకున్నామా ఎన్ని పడతాయి అని చూసుకుంటూ వేసుకోవాలి. ఇవి ఒక 5 తీసుకున్నాను, నూనె పెట్టుకున్నాను. చూడండి, నూనెలా మంచిగా పొగలు వచ్చేలా కాగాలి. అలా అయితేనే అప్పాలు మంచిగా కాలుతాయి. చూడండి, ఇలా పైనకి రావాలి. ఇలా ఒక్కొక్కటి వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత అన్నీ పైకి తేలుతాయి. అప్పుడు ఒక్కొక్కటి విడదీసుకోవాలి. కాలిపోయినాయండి. ఇలా అది అప్పాల పుల్లతో ఇలా ఇలా కొట్టుకుంటే టక్క టక్క అని సౌండ్ వస్తుంది. అప్పుడు తీసుకుంటే సరి కాలినట్టు. కొందరు ఎక్కువగా కాల్చుకుంటారు రెడ్గా, లేదు కొందరు ఏమో తెల్లగానే కాల్చుకుంటారు. ఎవరిష్టం వాళ్ళదండి. చూడండి, ఇలా కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ముక్కలు జల్లిగంటతో తీసుకున్నాం. తెలంగాణ స్పెషల్ రెసిపీ సకినాలు రెడీ.